రైతులను నిండా ముంచిన అకాల వర్షం, నేలరాలిన వరి పైరు, వడ్ల గింజలు. రాపూరు మండలంలో బుధవారం రాత్రులు కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వాన గోనుపల్లి గ్రామ రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. అకాల వర్షం, వడగండ్లు అన్నదాతల కళ్లల్లో కన్నీళ్లు మిగిల్చాయి. సుమారు 300 ఎకరాల్లో సాగు చేసిన వరి పంట పూర్తిగా నేలపాలవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటపై వడగండ్లు విరుచుకుపడటంతో చేతికి రావాల్సిన గింజరాలి బూడిద పాలైంది. మరికొన్ని చోట్ల బలమైన గాలులకు వరి పైరు నేలవాలింది. ఎకరాకు 1000 రూపాయలు పెట్టుబడి పెట్టి పంట చేతికొచ్చే సమయంలో ఇలా జరగడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంటికి రెప్పలా కాపాడుకున్న పంట కళ్ల ముందే నేలపాలైందని గోనుపల్లి రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రకృతి ప్రకోపంతో నష్టపోయిన తమను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. వ్యవసాయ, రెవెన్యూ శాఖ అధికారులు నష్టాన్ని అంచనా వేయాలని, ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పులు తెచ్చి సాగు చేసిన తమకు నష్టపరిహారం అందించి ఈ గండం నుంచి గట్టెక్కించాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. ఈ పెట్టుబడికి ఏం వస్తుంది? ఏమి గింజ లేకుండా పోయింది. పాయ కదా బిడ్డలు నోటి కడుగుతారు. ఎక్కడ గింజ లేకుండా పోయింది. ఏ గవర్నమెంట్ అన్న ఏదైనా సహాయం చేయమని చెప్పు సార్. మీరు ఈ పైరు పెట్టుబడి పెట్టి 2.5 పైరు సార్. 2 దాకా అయింది. ఏమీ లేవు. కొత్త గిడ్డ ఉంది. ఏం చేయాలనో మీరే సహాయం చేయాలా. ఎందుకో పనికి రాకుండా అయిపోయింది. మొత్తం పొలం అంతా 50 ఎకరాలు పిట్టు, 2 పిట్లు 2 చెరువుల కింద, ఒక చెరువు కింద బయటపడ్డారు. 2 చెరువుల కింద ఈ విధంగా అయిపోయింది. కంప్లీట్ ఏం పనికిరాదు. చూసేదానికైతే ఊరి ఉంది, గింజ అయితే లేదు. అంతా ఇదే విధంగా ఉంది. మొత్తం కంప్లీట్ ఇదే ఉంది. దయచేసి మీరు ఏదైనా న్యాయం చేసి మార్గం చూడండి. అది అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు సునీల్. మాది గోనుపల్లి గ్రామం, రాపూరు మండలం, నెల్లూరు జిల్లా. సో మా నాన్న ఇక్కడ 4 ఎకరాలు కౌలుకి తీసుకొని ఈ సంవత్సరము వరి పెట్టుకున్నాడు. కానీ రాత్రి వచ్చిన అకాలమైన వర్షానికి ఈ పైరు మొత్తం ఇట్లా డ్యామేజ్ అయింది. పెద్దలు ఏదైనా కనికరించి ఈ పొలానికి సంబంధించి ఒకసారి విజిటింగ్ చేసి వాళ్ళకి చేయాల్సిన న్యాయం వాళ్ళకి చేసి వాళ్ళని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయండి. సో ప్రభుత్వానికి నా యొక్క చిన్న విన్నపం. సో దయచేసి ఇక్కడి చుట్టుపక్కల ఉన్న గోనుపల్లి గ్రామంలో ఉన్న ప్రజల యొక్క కష్టాలు ఒకసారి చూసి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్